యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాటి నుంచి 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా యాదగిరిగుట్టకు వచ్చే ప్రధాన రహదారుల్లో స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక లైటింగ్, స్పెషల్ సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. సప్త గోపుర సముదాయంగా నిర్మించిన ప్రధాన ఆలయానికి లేజర్ లైటింగ్, యాదగిరి కొండను ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. వీకెండ్ కావడంతో ఉదయం నుంచే భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇవాటి నుంచి ఈ నెల 11 వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆఫీసర్లు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం స్వస్తి వాచనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా 3.15 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల నుంచి యాదగిరిగుట్టకు ఆర్టీసీ ఆధ్వర్యంలో బస్సులను నడపనున్నారు. స్వస్తి వాచనంతో మొదలు కానున్న బ్రహ్మోత్సవాల్లో రేపు ధ్వజారోహణం, గరుడ ముద్దలు ఎగురవేసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 3 నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారికి వివిధ రకాల అలంకార, వాహన సేవలు నిర్వహించనున్నారు. 7న రాత్రి అశ్వవాహన సేవ నిర్వహించిన తర్వాత ఎదుర్కోలు, 8న గజవాహన సేవ తర్వాత లక్ష్మీ నారసింహుల కళ్యాణ మహోత్సవం, 9న రాత్రి 7 గంటలకు దివ్య విమాన రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. 11న అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత మొక్కు కళ్యాణాలను రద్దు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు దేవస్థానం పెద్దపీట వేసింది. ఇందుకోసం ప్రధాన ఆలయ ఉత్తర దిక్కున ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేశారు. నారసింహుడి కళ్యాణంలో పాల్గొనే భక్తుల కోసం ఆఫీసర్లు కళ్యాణ టికెట్లను అందుబాటులో ఉంచారు. టికెట్ రేటును 3,000 రూపాయలుగా నిర్ణయించి ఆన్లైన్, ఆఫ్లైన్ లోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. ధ్వజారోహణ సమయంలో గరుత్మంతులు నివేదించినటువంటి ప్రసాదాన్ని ఎవరైతే తీసుకుంటారో ఆరోగ్యం కలుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. ధ్వజారోహణాన్ని తిలికించి తరించవచ్చును. తదుపరి ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు, ఎందరో పారాయణీకులు విచ్చేసి శ్రీమద్ రామాయణ, మహాభాగవత, విష్ణు పురాణ, నృసింహ పురాణ సహిత నృసింహ మూలమంత్ర, లక్ష్మీ మూలమంత్ర, సుదర్శన మూలమంత్ర జప తపాలతోని ఎందరో ఋత్విక్వరేణ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొంటారు. కళ్యాణంలో పాల్గొనే దంపతుల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు ప్రతిరోజు 1000 మందికి అన్నదానం చేయనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఈవో భాస్కర్ రావు.